ఈరోజు మన టాపిక్ నేమ్ అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకుందాం. లేడీస్ లోపల ఉండే పవర్ఫుల్ బ్యూటీ హార్మోన్ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ గురించి. ఎందుకు మీకు ఎప్పుడు డౌట్ రాలేదా? వాళ్ళ యొక్క హెయిర్స్ ఎందుకు అలా లాంగ్గా ఉంటాయి, వాళ్ళ యొక్క స్కిన్ బ్యూటీగా ఎందుకు ఉంటుంది, వాళ్ళ యొక్క చెస్ట్ భాగం కానీ బాడీ షేప్ కానీ డిఫరెంట్గా ఎందుకు ఉంటుంది అనే క్వశ్చన్ మీ అందరికీ వచ్చి ఉండొచ్చు. ఆ యొక్క విషయాల గురించి క్లియర్గా తెలుసుకుందాం ఈరోజు. ఈ యొక్క టాపిక్ లోపల మనం డిస్కషన్ చేయబోయే విషయాలు ఏంటంటే, ఈస్ట్రోజన్ అంటే ఏమిటి, అది ఎప్పుడు పనిచేస్తుంది, అసలు ఆ యొక్క హార్మోన్ బాడీ లోపల ఉండడం వల్ల ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి, నార్మల్గా ఉండాలన్నా ఎట్లా ఉండాలి, హార్మోన్ బెటర్గా ఉండడానికి ఎలాంటి పద్ధతులను మనం ఫాలో అప్ చేయాలి, అసలు దీని గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఇది మన యొక్క స్కిన్ హెల్త్ పైన, బ్రెయిన్ హెల్త్ పైన, అదే విధంగా బోన్ హెల్త్ పైన ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తుందో తెలుసుకుందాం. లాస్ట్ వరకు చూడండి, 4 minutes మీకు క్లియర్గా అర్థమవుతుంది. ముందుగా ఈస్ట్రోజన్ అనే ఫీమేల్ హార్మోన్, ఇది వాళ్ళ బాడీ లోపల ఇది ఒక పవర్ఫుల్ ఎనర్జెటిక్ హార్మోన్ అంటారు. కానీ చాలా మంది దీనిని ప్రెగ్నెన్సీ కోసం లేదా పీరియడ్స్ కోసం మాత్రమే అని ఆలోచిస్తారు. కానీ సైన్స్ ప్రకారం ఆలోచిస్తే ఇది బోన్, స్కిన్, బ్రెయిన్, బాడీ లోపల ఉన్న ప్రతి ఒక్క పార్ట్ హెల్దీగా ఉండాలంటే ఆ యొక్క హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కడ రెడీ అవుతుందంటే మెయిన్లీ ఓవరీస్ అనే భాగం లోపల ప్రొడ్యూస్ కావడం జరుగుతుంది. మన యొక్క బ్రెయిన్ లో హైపోథాలమస్ అండ్ పిట్యూటరీ గ్లాండ్ సిగ్నల్స్ పంపినప్పుడు ఈ యొక్క ఓవరీస్ అనే భాగం నుంచి ఈ యొక్క ఈస్ట్రోజన్ రిలీజ్ కావడం జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక కంపెనీ యొక్క CEO ఏ విధంగా అయితే పని చెబితే వర్కర్స్ పని చేస్తారో, అదే విధంగా మన యొక్క బ్రెయిన్ సిగ్నల్స్ పంపిస్తే మన యొక్క హార్మోన్స్ అనేది పనిచేస్తాయి. ఇక్కడ CEO బ్రెయిన్, హార్మోన్స్ అనేది వర్కర్స్ లాగా అనుకోండి. ఒక లేడీస్ ఎవరైతే యుక్త వయసు లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క బాడీ లోపల ఈస్ట్రోజన్ అనే లెవెల్స్ ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. ఆ టైంలో వాళ్ళ యొక్క బాడీ షేప్ చేంజ్ కావడం, స్కిన్ యొక్క సాఫ్ట్నెస్ ఉండడం, చెస్ట్ భాగం పెరగడం, హెయిర్ గ్రోత్, అన్ని విధాలుగా వాళ్ళ బాడీ షేప్ లోపల చేంజెస్ ఉంటుంది. ఈ యొక్క ఈస్ట్రోజన్ అనే హార్మోన్ చేసే ప్రాసెస్ ఏంటంటే, వాళ్ళ బాడీలో కొన్ని పార్ట్స్ దగ్గర ఫ్యాట్ని స్టోర్ చేస్తుంది ఈ యొక్క హార్మోన్ అనేది. అందుకోసమే మేల్ బాడీ, ఫీమేల్ బాడీ ఇద్దరిని చూసుకుంటే ఫీమేల్ బాడీ కొంచెం డిఫరెంట్గా, అట్రాక్టివ్గా ఉంటుంది. బ్రెయిన్ మీద ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎఫెక్ట్ చూపిస్తుంది. సైన్స్ ప్రకారం ఈస్ట్రోజన్, సెరోటోనిన్ మరియు డోపమిన్ ఈ యొక్క న్యూరో ట్రాన్స్మిటర్స్ పైన ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. సెరోటోనిన్ అంటే మూడ్ బ్యాలెన్స్కి సంబంధించిన హార్మోన్. ఇది అంటే ఒక బ్రెయిన్ కెమికల్ లాగా. అందుకే హార్మోన్స్ అప్ డౌన్ అయినప్పుడు కొంతమంది లోపల మూడ్ చేంజ్ అవుతుంటుంది, లేదంటే ఎమోషనల్గా, సెన్సిటివ్నెస్గా, ఇరిటేషన్గా, ఇలాంటి సిమ్టమ్స్ అనేది వాళ్ళ బాడీ లోపల కనిపిస్తుంటుంది. ఈస్ట్రోజన్ బోన్ హెల్త్కు చాలా ఇంపార్టెంట్ అయిన హార్మోన్. ఈ యొక్క హార్మోన్ కాల్షియం బ్యాలెన్స్ మరియు బోన్ డిఫిషియన్సీ గురించి రిలేటెడ్ సమస్యలని క్లియర్ చేయడానికి సపోర్ట్ ఇస్తుంది. అందుకే ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గితే కొంతమంది లోపల వీక్నెస్ రావడం, జాయింట్ పెయిన్స్ రావడం, టైర్డ్నెస్ కనిపించడం, ఇలాంటి సమస్యలు వస్తాయి. స్కిన్ హెల్త్ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. సైన్స్ ప్రకారం ఈస్ట్రోజన్ కొలాజన్ అనే ప్రొడక్షన్ కి సపోర్ట్ ఇస్తుంది. కొలాజన్ అంటే ఇది మన యొక్క స్కిన్ యొక్క స్మార్ట్నెస్ కోసం, గ్లోయింగ్ పెరగడానికి ఇది సపోర్ట్ ఇస్తుంది. మంచి బెస్ట్ ప్రోటీన్ అని చెప్పొచ్చు. అందుకే ఈస్ట్రోజన్ బ్యాలెన్స్డ్ గా, బెటర్ గా ఉన్నప్పుడు స్కిన్ గ్లోయింగ్, హెల్తీగా కనబడుతుంది. ఎవరైతే మంత్ టైం లోపల వాళ్ళ యొక్క సర్కిల్ ఈస్ట్రోజన్ లెవెల్స్ అప్ డౌన్ అవుతుంటాయి కాబట్టి ఆ టైం లోపల వాళ్ళ యొక్క స్కిన్ డల్ కావడం, ఎనర్జీ లెవెల్స్ డౌన్ కావడం, మూడ్ చేంజ్ కావడం, క్రేవింగ్స్ హ్యాబిట్స్ ఉండడం, ఇవన్నీ ఆ టైం లోపల జరుగుతుంది ఈస్ట్రోజన్ లెవెల్ అప్ డౌన్ ఉండడం వల్ల. నెక్స్ట్ది స్ట్రెస్ హార్మోన్. అంటే స్ట్రెస్ మీద కూడా ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎలా అంటే, బాగా మీరు స్ట్రెస్ గురైనప్పుడు మన బాడీ లోపల కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ కావడం జరుగుతుంది. అప్పుడు మన బాడీ లోపల హార్మోన్స్ అప్ డౌన్ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫోన్లో చాలా రకాల యాప్స్ ఓపెన్ చేసి ఫోన్ను మీరు వాడితే ఏ విధంగా అయితే హ్యాంగ్ అవుతుందో, సులువుగా అవుతుందో,
అదే విధంగా కార్టిజల్ అనే హార్మోన్ రిలీజ్ అయినప్పుడు మీ యొక్క బాడీ లోపల అన్ని హార్మోన్స్ ని డిస్టర్బెన్స్ చేస్తుంది. ఈ యొక్క ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ హార్మోన్స్ మీద డైరెక్ట్ గా ఎఫెక్ట్ చూపిస్తాయి. హెల్తీ ఫ్యాట్, ప్రోటీన్, హైడ్రేషన్, ప్రాపర్ స్లీప్, హార్మోన్స్ బ్యాలెన్స్ ఉండడానికి ఇవన్నీ సపోర్ట్ ఇస్తుంది. కాబట్టి మీరు జంక్ ఫుడ్ ను వదిలేయండి, స్లీప్ లోపల ఉండండి, ఫిజికల్ యాక్టివిటీస్ అనేది కంపల్సరీ ఉండాలి. బాడీ బ్యాలెన్స్ ని ఎఫెక్ట్ చేయవచ్చు అంటే వర్కౌట్స్ వల్ల బాడీ లోపల బ్లడ్ సర్క్యులేషన్ బెటర్ గా జరుగుతుంది. కాబట్టి మీరు వర్కౌట్స్ చేయడం, మీకున్న స్ట్రెస్ ని కంట్రోల్ చేసుకోవడం, ఇలాంటి ప్లాన్స్ ని మీరు ఫాలో అప్ అయితే ఆరోగ్యంగా ఆనందకరంగా ఉంటారు. ఒకటి గుర్తుంచుకోండి, ఈస్ట్రోజన్ అనేది కేవలం ఉమెన్ హార్మోన్ కాదు, ఫీమేల్ బాడీని బ్యాలెన్స్డ్ చేసి సపోర్ట్ చేసి అన్ని విధాలుగా హెల్ప్ చేసే హార్మోన్ ఇది. అందుకోసానికే దీనిని బెటర్గా ఉంచుకోవడానికి ప్రాపర్ స్లీప్ ఉండాలి, పీస్ఫుల్ మైండ్ ఉండాలి, బ్యాలెన్స్డ్ ఫుడ్ ఉండాలి, వర్కౌట్స్ ఉండాలి. ఇవన్నీ హార్మోన్స్ న్యాచురల్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంటాయి. ఒకసారి రివిజన్ చేస్తా, ఈ యొక్క ఈస్ట్రోజన్ అనే హార్మోను చాలా పవర్ఫుల్ లేడీస్లో. ఇది మన యొక్క బ్రెయిన్ హెల్త్ పైన, అదేవిధంగా స్కిన్ హెల్త్ పైన, మన యొక్క స్ట్రెస్ హెల్త్ పైన అన్ని ప్రతి ఒక్క పార్ట్స్ అప్ డౌన్ అవుతుందంటే లేడీస్లో ఈ యొక్క ఈస్ట్రోజన్ అనే హార్మోన్ బెటర్గా లేకపోవడం వల్లనే అప్ డౌన్ అవుతుంటుంది. దీనిని నార్మల్ చేసుకోవడానికి, బెటర్గా ఉండడానికి ప్రాపర్ స్లీపింగ్, వర్కౌట్స్, టైం టు టైం వాటర్ ఇంటేక్, ఫుడ్ ఇంటేక్, న్యూట్రిషన్ ఫాలోఅప్ కావాలి. మీ ఫ్యామిలీలో లేదా మీరు ఎవరైనా ఈ యొక్క హార్మోన్ రిలేటెడ్ సమస్యలు ఉండి ఇబ్బంది పడుతున్నట్లయితే, మంత్ టైం కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇలా ఏమున్నా కానీ కన్సల్ట్ కండి. దీని గురించి పూర్తి అవగాహన ప్రొవైడ్ చేసి మీ యొక్క హార్మోన్ బెటర్గా ఉండే విధంగా హెల్ప్ చేస్తా. నా యొక్క నెంబర్ 7013205174. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.